సీతమ్మ తల్లికి గోరింటాకు చెట్టుకు మంచి అనుబంధం ఉందట. శ్రీరామనవమికి ఒక రోజు ముందు గోరింటాకు చెట్టును మహిళలు పూజించడం వలన వారు కోరిన కోర్కెలు తీరడమే కాకుండా వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి సుమంగలిగా ఉంటారట. అంతేకాకుండా ఈ రోజు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదని చెప్తున్నారు పండితులు. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. ఆ సమయంలో సీతమ్మ తల్లి చాలా బాధపడితే అశోకవనంలోని గోరింటాకు చెట్లు అమ్మవారిని ఓదార్చి నీకు అంతా మంచి జరుగుతుందని విశ్వాసాన్ని ఆమెలో నింపాయట. సీతమ్మ తల్లికి గోరింటాకు చెట్లు తమ ఆకును రాల్చి అమ్మవారికి మంచంలా సహాయపడ్డాయట. అమ్మవారు కూడా ఆ చెట్లను పూజించేదట. ఇక రాముడు రావణుణ్ణి చంపి సీతను తీసుకువెళ్లే సమయంలో సీతమ్మ తల్లి గోరింటాకు చెట్టుకు వరమిచ్చిందట. మీకు ఏం కావాలో కోరుకున్నప్పుడు గోరింటాకు చెట్లు తమను ఆడవారు ఎప్పుడూ తన చేతులకు ధరించాలి, నా రంగు వారికి చేతికి పండి వారు ఆనందంగా సౌభాగ్యంగా ఉండేలా వరమివ్వవందట. అప్పటి నుంచి ఆడవారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆ చెట్లను పూజించడం వలన సీతమ్మ తల్లికి మంచి జరిగిందని చెప్తుంటారు. అందుకే శ్రీరామనవమికి ముందు గోరింటాకు చెట్లను పూజించాలట. శ్రీరామనవమికి ముందు అశోకాష్టమిన గోరింటాకు చెట్టును మహిళలు పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆ రోజున వారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయని, కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మహిళలు తమ రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని దానికి నీరు పోసి ఆ చెట్టును అందంగా అలంకరించి పూలతో పూజించడం చాలా శుభప్రదం. ఆయుర్వేద పరంగా కూడా గోరింటాకు పెట్టుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.